ఒక్క కాలములో, ఒక రోజు, ఒక గంటలో, ఒక నిమిషంలో జరిగిన సంఘటన జీవిత పర్యంతం ఈడిచేటట్టు చెయ్యగలదు. ఎందుకు చెయ్యగలదో తెలుసా? కాల కలయతామహం. కాలరూపంలోనే పరమేశ్వరుడు లెక్కలు కట్టి పాపపుణ్య విచారణం చేసి నీవు చేసిన పాపానికి నువ్వు ఎంత ఏడవాలో లెక్క కట్టి ఫలితం ఇస్తాడు. ఆ పాప ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చేసిన తరువాత నువ్వు తిప్పను లేవు, నువ్వు దిద్దను లేవు. నువ్వు చెయ్యవలసింది ఏమిటంటే జీవితాంతం ఏడవడమే. కాలము ఎవ్వరూ దాట శక్యము కాదు. ధర్మజ, ఇప్పుడు మీరు కూడా అటువంటి కాలమునకు వశవర్తులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. కాలము కలిసొచ్చే వరకు ఓర్పు పట్టవలసింది. వాల్మీకి మహర్షి సుందరకాండ ప్రారంభం చేస్తూ అంటారు ఈయేష అంటారు. ఈయేష అంటే సంకల్పం చేయడం. సాధారణంగా మనుష్య జీవితం ఎలా ఉంటుందంటే, మనసు విచ్చలవిడిగా ఇంద్రియములను గుర్రములు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టి ఎటువైపు లాగేసిందో అటువైపుకి ఏడ్వబడమే తప్ప, నేను ఈ ఉపాధిలో ఉన్నాను కాబట్టి నేను ఈ ఒక గొప్ప పని అన్నదాన్ని నేను ఎందుకు చెయ్యలేను, నేను చేసి తీరుతాను, నా వల్ల అవుతుంది అని త్రికరణ శుద్ధిగా, అంటే సంకల్పం చేయలేదు అనిపించుకోకుండా ఉండడానికి ఏదో సంకల్పం చేయడం కాదు, ఇది నేను చెయ్యాలి అని త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసి, ఆ సంకల్పం నిజం కావడం కోసమని చెప్పి అహర్నిశలు శ్రమించగలిగి దానినే పరమ ప్రయోజనంగా స్వీకరించగలిగినటువంటి చిత్తశుద్ధి, అటువంటి ధృతి, అటువంటి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు మహాభారతం గురించి ఒక్కసారి విహంగ వీక్షణం చేసే ముందు ఆలోచించండి. తిక్కన గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. తిక్కన గారు చాలా కష్టాలు పడ్డారు జీవితంలో. ఎందుచేత అంటే ఆయన ఏ ప్రభువుని నమ్ముకున్నారో ఆ ప్రభువు సింహాసనము నుండి తొలగింపబడ్డాడు. శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించారు. అటువంటి సమయంలో తిక్కన గారు మనుమసిద్ధికి అజ్ఞాతవాసం చెయ్యడానికి ఆశ్రయం తన దగ్గర కల్పించడమే పెద్ద రాజద్రోహం కింద పరిగణింపబడుతుంది. అటువంటి రోజులలో తాను నమ్మినా తనని నమ్మినా ప్రభువుకి ఆశ్రయం కల్పించడమే కాకుండా మళ్ళీ ప్రభువుని అధికారంలోకి తీసుకురావడం కోసమని తాను సాహసం చేసి కాకతి గణపతి దేవ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తాను మహాభారతాన్నంతటినీ కూడా విపులీకరించి, ఆయన నీకేం కావాలి కోరుకో అని అడిగితే, నేను మళ్ళీ మా ప్రభువైన మనమసిద్ధిని సింహాసనం మీద చూడాలనుకుంటున్నాను అని తన అభిమతాన్ని వ్యక్తం చేసి గణపతిదేవ చక్రవర్తి యొక్క సహకారంతో మళ్ళీ తన ప్రభువైన మనుమసిద్ధిని సింహాసనం మీదకి ఎక్కించారు. అంటే ఆయన ఎంతటి నిస్వార్థమైనటువంటి రాజభక్తి తత్పరుడు, ఆయన ఎంతగా వేదాన్ని నమ్మారో, ఎంత అనుష్ఠించారో, ఎంత స్వార్థత్యాగం ఉన్నటువంటి వ్యక్తో, ఎంతటి పట్టుదల ఉన్న వ్యక్తో మీకు అర్థమవుతుంది. ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టినప్పుడు ఒక మాట అంటారు, హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులం కూడగా పదుయేరింటి తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టన్ రచయించటొప్పు బుధ సంతోషంబు నిండారగన్ అంటాడు. నిజంగా పద్యం చదివినప్పుడు ఎంత గొప్ప సంకల్పం అనిపిస్తుంది. ఒక్క పద్యాన్ని మహాభారతంలో రచన చెయ్యడం అంటే మాటలు కాదు. ఒక కృష్ణరాయబార సన్నివేశం లాంటి సన్నివేశాన్ని ప్రౌఢిమతో రచన చేయాలంటే ఎన్నో విషయాల పరిజ్ఞానం ఉండాలి. వ్యాసుడి యొక్క హృదయాన్ని అందుకోగలగాలి. దానికి తగినటువంటి తెలుగు మాటలు పడాలి. 15 పర్వాలు, ఎంత గొప్ప సంకల్పం అండి. అందున మొదలు పెడుతూ ఆయన విరాట పర్వానికి పెద్దపీట వేసి మాట్లాడారు. హృదయాహ్లాది. ఈ విరాట పర్వం చదివినప్పుడు హృదయమునకు ఆహ్లాదం కలుగుతుంది అన్నారు ఆయన. చతుర్థము అంటే 4వ పర్వం, ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం. చతుర్థము ఊర్జిత కథోపేతంబు అంటే మంచి పట్టు కలిగినటువంటి కథ. ఎందుచేత అంటే మీరు చూడండి, శ్రీరామాయణంలో సీతారాముల వివాహం అయిపోయిన తర్వాత ఇంకా రామావతార ప్రయోజనం నెరవేరాలంటే, రావణ సంహారం జరగాలంటే ఇంకా కథ కొనసాగింపు ఎలా జరుగుతుందని మనం ఆశ్చర్యపోతున్న సమయంలో అనుకోకుండా మందర వెళ్ళి కైకతో మాట్లాడిన సందర్భాన్ని పురస్కరించుకుని సీతారాముల అరణ్యవాసం నిశ్చయమైనట్లే మహాభారతంలో కూడా అజ్ఞాతవాస ప్రారంభమై ధర్మరాజు
తన తమ్ములతోటి భార్య ద్రౌపదీదేవితోటి కలిసి విరాటరాజు యొక్క నగరంలో ప్రవేశించి వాళ్ళ జీవితం ఏదో సాఫీగా ఎవరికీ తెలియకుండా గడిచిపోతున్న వరకు బాగుంటుంది. కథ రసపట్టులోకి ఎప్పుడు ప్రవేశిస్తుందంటే కీచకుడు ప్రవేశించడంతో వస్తుంది. కీచక పాత్ర ప్రవేశించిన దగ్గర నుంచి ప్రతి క్షణం భయమే. ఏదో కేవలం కథ విన్నట్టు ఉండదు. మీరు విరాట పర్వాన్ని ఆశాంతం చదివితే ఎంత కష్టం రా నిజంగా ఈ కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఊర్జిత కథోపేతం నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వం అట. అంటే తిక్కన గారికి ప్రత్యేకంగా విరాట పర్వం మీద ఎంత అభిమానమో మనకు అర్థమవుతుంది. అన్ని రసాలు అందులోనే పండాయి, అదొక్కటే ఒక ప్రబంధ స్వరూపం. నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులం కూడగా పదుయేనింటి తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టన్ రచయించటొప్పు. ఉద్యోగ పర్వంతో కలిపి విరాట పర్వం దగ్గర నుంచి నేను 18 పర్వాలని పూర్తి చేస్తాను. ఎందుకు? బుధ సంతోషంబు నిండారగన్, పండితులు సంతోషించేటట్టుగా, భగవద్భక్తులైన వాళ్ళు చదువుకుని పొంగిపోయేటట్టుగా నేను ఈ భారత కథనంతటినీ 18 పర్వాల వరకు ఆంధ్రీకరిస్తానన్నాడు. ఈష అసలు ఆ సంకల్పం ఎంత గొప్పదండి. తిక్కనగారు అటువంటి సంకల్పం చేసి ఉండకపోతే వాళ్ళ తెలుగు భాషలో మహాభారతాన్ని మనం ఇలా చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి తిక్కన గారికి మనం రుణపడ్డాం. అటువంటి మహానుభావుడు కనుకనే ఆయన గురించి ఒక మాట అంటారు. పంచమవేద రూపమైనటువంటి భారతాన్ని ఆంధ్ర భాష చేసినటువంటి వాడు ఏ మహానుభావుడి పేరు చెప్పుకున్నంత మాత్రం చేత పాపములన్నీ తొలగిపోతాయో అటువంటి వారికి నమస్కారం చేసేటప్పుడు నిష్కళంకమై ఏ విధమైనటువంటి శంక లేకుండా మహాపురుషుడైనటువంటి వాడు తిక్కన గారు అన్న ఉద్దేశ్యంతో తల ఉంచి నమస్కరించవలసి ఉంటుంది. అటువంటి తిక్కన గారికి హరిహర దర్శనమైంది. హరిహర దర్శనమైనప్పుడు ఆయన ఆ హరిహరనాథుడు తిక్కన గారిని అడిగినటువంటి పద్యం మహాభారతంలో మకుటాయమానమైన పద్యం. నేను ఎందుకు మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను అంటే రామచంద్రమూర్తికి అంకితం ఇస్తాను అన్నారు పోతన గారు. తిక్కన గారు నేను అంకితం ఇస్తాను అని అడగడం కాదు, నాకు అంకితం ఇయ్యి అని భగవంతుడు అడిగాడు. ఆయన అడగడం కూడా ఎంత గొప్పగా అడిగాడంటే తెలుగు భాష వినిర్మింప దివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము కాదే దీనికెడ నియ్యకొని వెక్కమాని కృతిపతిత్వమర్ధించి వచ్చితి తిక్క శర్మ. ఆ పిలవడం కూడా ఎంత అందమైనటువంటి పిలుపో చూడండి. ఓ తిక్క శర్మ, నిన్ను నేను అర్థించి వచ్చానయ్యా అన్నాడు. ఎవరు? హరిహర స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ తెలుగు భాష వినిర్మింప దివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము కాదే. వేదములనేటటువంటి చెట్టు చివర పండినటువంటి పండు పంచమ వేదమైనటువంటి భారతం, అందులో ప్రస్తావన చెయ్యబడని ధర్మం అన్నది లేదు. అటువంటి దాన్ని ఆంధ్రీకరించడం కోసమని చెప్పి సిద్ధపడిన ఓ తిక్క శర్మ, నీవు ఆంధ్రీకరిస్తున్నటువంటి ఈ భారతాన్ని నాకు అంకితం ఇయ్యి అని అడగడానికి నిన్ను అర్థించడానికి నేను వచ్చాను అన్నారు. అంటే తిక్కన గారు నిన్నటి రోజున మీకు నేను చెప్పాను, ఆయన ఆవిష్కరించినటువంటి వినయం ఆయన ఎంతో సంతోషంగా అంగీకరించి తాను హరిహర స్వరూపాన్ని, ఒక హరిహరనాథుణ్ణి ఒక కోరిక కోరుతారు. ఇంతకు నేర్చు నీకు ఒక ఇంతటిలోన మదీయవాణి అత్యంత విభూతి పెంపగునట్టి నిను కొనియాడ చేతదానెంతటి పెద్ద నీ కరుణనిట్లు పదస్థుడనైతి ఇంక జన్మాంతర దుఃఖముల్ తొలగనట్లుగా చేసి సుఖాత్ము చేయవే అని అడిగారు. నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంటుంది. పోతన గారు ఏమడుగుతారో తిక్కన గారు అదే అడుగుతారు. పోతన గారు కూడా మహాభాగవతాన్ని ఆంధ్రీకరించే సమయంలో దేని కొరకు నేను ఆంధ్రీకరిస్తున్నాను అంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢిబ్బకున్నని చెప్పుకున్నారు. నేను శ్రీకైవల్య పదం చేరడం కోసమే నేను ఈ ఆంధ్రీకరణ చేస్తున్నాను అన్నారు. శ్రీకైవల్యం అన్న మాట అద్వైత సంప్రదాయానికి చెందినది. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు నేను ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు. తిక్కన గారు కూడా ఆయనని అడిగినప్పుడు, ఆ హరిహరనాథుణ్ణి అడిగినప్పుడు ఆయన అడిగిన కోరిక కూడా ఇదే.
నా వాణి నేను చెప్తున్న భారతం